నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము బియ్యం నానబెట్టుకునే అవసరం లేకుండా, అలాగే పప్పులేమి నానబెట్టుకునే పని లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఆలోచించకుండా 5 నిమిషాల్లో ఇలా దోశలు చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ముందుగా 1 కప్పు వాటర్ తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకోండి. మొత్తంగా మనము 2.5 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 2.5 కప్పు దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వాటర్ తీసుకోండి. మనకు ఈ బ్యాటర్ అనేది కాస్త పలచగానే ఉండాలండి, గట్టిగా ఉండొద్దు. చూసారు కదా, ఇలా పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. గరిట జారుడుగా ఉండాలి బ్యాటరు. ఇప్పుడు పెన్నంకి ఆనియన్ తోటి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా దోశలు వేసుకోవాలి. మనకు ఈ దోశలు రవ్వ దోశ ఉంటుంది కదండి, అలా వేసేసుకోవాలి. ఇలా కాస్త దోశ వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయిన తర్వాత సైడ్ నుంచి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు దోశ అనేది ఇలా కాస్త ఎర్రగా కాలాలండి. ఇలా కాలిన తర్వాత మనము దోశను తిప్పేసుకోవాలి. ఇంకొక వైపు తిప్పనవసరం లేదండి. చూసారు కదా, 1 సైడే మనం కాల్చుకుంటే సరిపోతుంది. క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. ఈ దోశలు నార్మల్ దోశల కంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అవైలబుల్గా మనకు దోశ బ్యాటర్ లేనప్పుడు, ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు వెంటనే ఆలోచించకుండా 5 నిమిషాల్లో ఇలా రైస్ ఫ్లోరు ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసేసుకొని ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.